నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? అసలు నోటి క్యాన్సర్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? ప్రికాషన్స్ ఏంటి? హెల్త్ టిప్స్ ఏంటి? ట్రీట్మెంట్స్ ఏంటి? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. నోటి క్యాన్సర్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే ఎక్కువగా స్మోక్ చేయడం, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు పదార్థాలు యూజ్ చేయటం, ఆల్కహాల్ డ్రింక్ చేయటం, నోటి పరిశుభ్రత లేకపోవటం, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్స్ వలన, అలాగే పగిలిన పళ్ళ అంచులు, అలాగే నోటిలో గాయాలు రావడం వలన, ఇంకా ఎండలో ఎక్కువసేపు పనిచేయడం వలన పెదవుల క్యాన్సర్ అనేది వస్తుంది. అలాగే పోషకాహార లోపం, విటమిన్ ఏ అండ్ సి, అయాన్ లోపం వలన నోటి క్యాన్సర్ అనేది వస్తుంది. దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే నోటిలో ఎక్కువగా గాయాలు, పుండ్లు పడుతూ ఉంటాయి. ఇంకా తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు పడతాయి. నోటిలో లేదా నాలుకపై గడ్డలు అలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే నోరు తెరిచినప్పుడు చాలా నొప్పి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. మింగడంలో కూడా చాలా కష్టం ఉంటుంది. అలాగే నోటిలో నుంచి రక్తం అనేది వస్తుంది. పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా చెవి నొప్పి. ఈ చెవి నొప్పి అయితే కారణం లేకుండా నొప్పి అనేది వస్తుంది. ఇంకా బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు. ఈ సిమ్టమ్స్ అన్నీ కనుక మీకు 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించండి. అలాగే వీటికి డయాగ్నోసిస్ ఏంటంటే నోటి పరీక్ష డాక్టర్ చెకప్ చేస్తారు. బయాప్సీ అంటే గాయం నుంచి చిన్న భాగాన్ని తీసి పరీక్షకు పంపిస్తారు. దానిని బయాప్సీ అంటారు. సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్, రక్త పరీక్షలు ఇవన్నీ కూడా డయాగ్నోసిస్ అనమాట. అలాగే నోటి క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ ఏంటంటే క్యాన్సర్ స్టేజ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది శస్త్రచికిత్స అంటే సర్జరీ. కొన్ని అంటే క్యాన్సర్ భాగాన్ని తొలగిస్తారు. ఇంకా రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, కొన్ని కేసుల్లో అయితే అంటే సివియర్గా ఉంటే కనుక కేసు ఈ 3 కూడా యూజ్ చేస్తారు. అలాగే ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది ఈ నోటి క్యాన్సర్ని. ఇంకా ప్రివెన్షన్స్ టిప్స్ ఏంటంటే పొగాకు, గుట్కా, ఆల్కహాల్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మానేయండి. అలాగే నోటిని రోజు శుభ్రం చేసుకోవాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా బ్రష్ అనేది చేసుకోవాలి. గాయాలు, మచ్చలు ఉంటే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాగే ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి. ప్రతి సంవత్సరం కూడా డెంటల్ చెకప్స్ చేయించుకుంటూ ఉండండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే నోటి క్యాన్సర్ సమయానికి గుర్తిస్తే అది డేంజర్ అయితే కాదు, కానీ ఆలస్యం అయితే చేస్తే మాత్రం సివియర్గా ఉంటుంది. సో వెంటనే మీకు సిమ్టమ్స్ కనిపిస్తే మీరు డాక్టర్ని సంప్రదించండి.